ధైర్యమైన బెల్లా మరియు అమాయక విస్కర్స్. బెల్లా ఒక శక్తివంతమైన మరియు సాహసోపేతమైన కుక్కపిల్ల, అందమైన చిరునవ్వుతో కంటిని మేల్కొల్పుతుంది. ఆమె తోక నెమ్మదిగా కదిలింది. ఇది కొత్త రోజు యూ అని ఆమె అన్నారు. ఆమె స్నేహితుడు విస్కర్స్ అనే పిల్లి ఇంకా మృదువైన మంచం మీద వంకరగా ఉంది. గుడ్ మార్నింగ్ విస్కర్స్ అన్నాడు బెల్లా నిద్ర నుండి మేల్కొని. గుడ్ మార్నింగ్ బెల్లా అని చిరునవ్వుతో బదులిచ్చాడు. బెల్లా విస్కర్స్ ను కొత్త కొలనుకు తీసుకువెళ్ళింది. చెరువు నీరు సూర్యరశ్మిలో అద్భుతంగా మెరుస్తోంది. రంగురంగుల చేపలు ఈత కొట్టాయి. మొసళ్ళు కొంచెం భయపడ్డాయి. ఈ చెరువు చాలా లోతుగా ఉంటే అది వినగానే ఆమె తోక వణికింది. చింతించకండి, నేను మీతో ఉన్నాను అని బెల్లా హామీ ఇచ్చింది. వారు కొలనుకు చేరుకున్నప్పుడు ఒక ఆకుపచ్చ కప్ప వారి వైపు దూకి హలో బెల్లా, హలో విస్కర్స్ అని పేర్కొంది. ఈ పూల్ చాలా సురక్షితం, మనం ఇక్కడ చాలా పనులు చేయగలం అని నవ్వాడు. విస్కర్స్ ఆమె శ్వాసను పట్టుకుని బెల్లా సహాయంతో నీటికి దగ్గరగా కదిలాయి. ఎల్లప్పుడూ చాలా ధైర్యవంతురాలైన బెల్లా ఒక పెద్ద లిల్లీ ఆకు మీద దూకి వృత్తాకారంలో ఆడుకోవడం ప్రారంభించింది. వావ్ అని ఆనందంగా నవ్వింది. విస్కర్స్ జాగ్రత్తగా ఆమెను అనుసరించి ఆమె పాదాలను ఆకు మీద సున్నితంగా ఉంచాయి. మరియు అది చాలా చవకైనది. ఇప్పుడు ఆమెకు మంచి ధైర్యం వచ్చింది మరియు బెల్లాతో కలిసి ఆడటం ప్రారంభించింది. చెరువు సాహసాన్ని పూర్తి చేసిన తరువాత బెల్లా ఒక పొడవైన చెట్టును కనుగొన్నాడు. దాని కొమ్మలలో ఒకదానిపై ఊయల వేలాడదీయబడింది. అక్కడికే వెళ్దాం అని ఆనందంగా నవ్వింది. విస్కర్స్ సంకోచించాయి. నేను అంత ఎత్తుకు ఎక్కడం కష్టం అవుతుంది అని ఆమె చెప్పింది. బెల్లా తన తోకను ఊపుతూ విస్కర్స్, నేను మీకు సహాయం చేస్తాను, మీరు కూడా దీన్ని చెయ్యవచ్చు అని ఆమె అన్నారు. బెల్లా ప్రోత్సాహంతో విస్కర్స్ జాగ్రత్తగా చెట్టును ఎక్కాయి. ఆమె బెంచ్ మీద కూర్చుని గట్టిగా పట్టుకుంది. చాలా బాగుంది అని ఆమె అన్నారు. ఆమెతో కూర్చున్న బెల్లా మెల్లగా ఊయలను నెట్టింది. వాళ్లు పైకి లేచి నవ్వారు. కొంతకాలం తర్వాత మృదువైన నాచు నేలతో కప్పబడిన ఒక దాచిన మార్గాన్ని బెల్లా కనుగొంది. విస్కర్స్ కొంచెం భయపడినప్పటికీ ఆమె బెల్లాను నమ్మింది. నేను నిన్ను అనుసరిస్తాను అన్నాడు. వారిద్దరూ ఒక అందమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ మార్గం వారిని ఒక రహస్య అడవిలోకి నడిపించింది. అక్కడ చెట్లు గొణుగుతూ గాలిలో మాట్లాడుతున్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, విస్కర్స్ నెమ్మదిగా అన్నాడు. మనం మారాలి కదా అని ఆందోళనగా అడిగింది. చింతించకండి అబ్బాయిలు, నేను మీతో ఉన్నాను అని ఆమె అన్నారు. కొంతసేపు నడిచిన తరువాత బెల్లా మరియు విస్కర్స్ నేలపై ఒక ప్రకాశవంతమైన ఆకార్ను కనుగొన్నాయి. ఇది మాయాజాలంలా కనిపిస్తుంది అన్నాడు బెల్లా. విస్కర్స్ ఊపిరి పీల్చుకుని, ఇది చాలా మెరిసేది, అది మనకు అదృష్టాన్ని తెస్తుంది అని ఆమె అన్నారు. వారు ఆకార్ను ప్రత్యేక నిధిగా తమతో తీసుకెళ్లారు. ఆ సమయంలో పొద వెనుక నుండి ఒక చిన్న కుందేలు వచ్చింది. హలో ఫ్రెండ్స్, నేను హ్యూగో ది హెడ్జ్హాగ్ అని పేర్కొంది. మీరు ఓడిపోయారా అడిగాడు వికార్స్. హ్యూగో తల ఊపుతూ, అవును, నేను ఇంటికి తిరిగి వెళ్లే మార్గం కోసం వెతుకుతున్నాను, నాకు సాయం చేస్తావా అని అడిగాడు. బెల్లా మరియు విస్కర్స్ ఆమెకు సహాయం చేస్తున్నాయని చెప్పి ముగ్గురూ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రయాణం కొనసాగిస్తూ వారు హ్యూగో ఎక్కాల్సిన నిటారుగా ఉన్న పర్వతం వద్దకు వచ్చారు. బెల్లా సులభంగా పారిపోయింది, కానీ విస్కర్స్ కొంచెం భయపడ్డాయి. నేను అలా చేయగలనని అనుకోలేదు అని ఆమె చెప్పింది. బెల్లా చుట్టూ తిరిగి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు చేయగలరు విస్కర్స్ అని గట్టిగా చెప్పింది. ఆమె ధైర్యంగా పైకి ఎక్కినప్పుడు ఒక లోతైన శ్వాసతో విస్కర్స్ చాలా గర్వంగా అనిపించాయి. పర్వతానికి అవతలి వైపున వారు అడవి పువ్వులతో నిండిన అందమైన పచ్చిక బయళ్లను కనుగొన్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ఇది ఒక అందమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం. మృదువైన గడ్డిలో బెల్లా, విస్కర్స్ మరియు హ్యూగో పడుకుని వారి పక్కన సీతాకోకచిలుకలు నృత్యం చేయడాన్ని చూశారు. ఇది మా పర్యటనలో ఉత్తమమైన భాగం అని విస్కర్స్ సంతృప్తిగా చెప్పారు. అకస్మాత్తుగా చీకటి మేఘాలు కనిపించాయి మరియు వర్షం ప్రారంభమైంది. మాకు వర్షం అవసరం లేదు అన్నాడు బెల్లా.
హ్యూగో ఒక పెద్ద చెట్టు కింద ఒక హాయిగా ఉండే చిన్న గుహను చూపించాడు. వారందరూ లోపల కూర్చుని వర్షం మధురమైన శబ్దం వింటూ వెచ్చదనాన్ని అనుభవించారు. వర్షం తరువాత ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు కనిపించింది. ఇక్కడ చూడండి, ఆకాశం ఎంత అందంగా, రంగులమయంగా ఉంది అని బెల్లా నవ్వింది. విస్కర్స్ అది చూసి చాలా ఆనందంగా అనిపించాయి. ఇది మ్యాజిక్ లాంటిది అని ఆమె అన్నారు. ఇంద్రధనస్సు వారికి మార్గదర్శకం మరియు మార్గం వెంట విస్కర్స్ ప్రతి అడుగులోనూ ధైర్యంగా అనిపించాయి. కొన్నిసార్లు మనం స్నేహితుడితో ఉన్నప్పుడు భయానకమైన విషయాలను కూడా సులభంగా నిర్వహించగలమని ఆమె గ్రహించింది. నా కోసం ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు అని ఆమె అన్నారు. బెల్లా, విస్కర్స్ మరియు హ్యూగో అందరూ సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత బెల్లా మరియు విస్కర్స్ ఆ రోజు సాహసాల గురించి ఆలోచిస్తూ వారి మంచం మీద వంకరగా ఉంటాయి. ఈ రోజు ఒక అద్భుతమైన సాహసం అని విస్కర్స్ ఆనందంగా చెప్పారు. బెల్లా తన తోకను ఊపుతూ దగ్గరకు లాగి, రేపు ఇంకా చాలా సాహసకృత్యాలు ఉంటాయి అని కళ్ళు మూసుకుని నవ్వాడు. ఇద్దరు స్నేహితులు నిద్రపోయారు. ప్రశాంతంగా మరియు సంతోషంగా నిద్రపోయారు. మరుసటి రోజు కొత్త సాహసానికి సిద్ధంగా ఉన్నారు. కథ చెప్పే పాఠం: ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, మీ స్నేహితుడు మీతో ఉన్నప్పుడు ఆ భయాలను ఎదుర్కోవడం బలం. కలిసి ఏదైనా సాధ్యమే.